పలక షేప్లో ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఆపోజిట్ కార్నర్స్ అనేది కలిపి పట్టుకున్నాక ఈ ఎడ్జ్ భాగం అనేది ఇలా కోన్లాగా వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైన 2 ఎడ్జెస్ భాగాన్ని రివర్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. అలాగే డోరీని తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి భాగాన్ని నేను ఇంకొక భాగం రెడీ చేసి ముందే పక్కన పెట్టుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు వచ్చింది. థ్రెడ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు డోరీని పెట్టి ఇప్పుడు ఇలాగే ఇంకో ఫ్యాబ్రిక్ తయారు చేసా కదా, దాన్ని దీని మీద కప్పుతూ పెట్టి పైన బేస్ కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇది తర్వాత కుట్టిన తర్వాత కార్నర్స్ భాగం అనేది లోతుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే డోరీని పట్టి మనం బయటికి క్లాత్ అనేది రివర్స్ చేసినప్పుడు కార్నర్స్ భాగం అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఈ రకంగా ఎక్స్ట్రా థ్రెడ్స్ కార్నర్స్ అని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డోరీని పట్టుకుని పైకి లాగేద్దాము. ఇప్పుడు మనకు ఒక షేప్ వచ్చింది. పడవ షేప్లో దీన్ని ఫోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత ఈ కార్నర్స్ అనేవి సూది దారంతో కుచ్చుకోవాలి. ఇటు ముందు వన్ సైడ్ ఒక సూది దారంతో కుడదాము. కుట్టిన తర్వాత దీన్ని కట్ చేయకుండా ఇంకో పక్క కూడా ఇదే సూది దారంతో అటుపక్క కూడా ఈ రకంగా కుట్టుకొని ఆ రెండింటిని కలుపుతూ ఒక దగ్గరకు లాగి గట్టిగా ముడిపెట్టుకోవాలి. ఇంకా ఈ డిజైన్ హైలైట్ అవ్వాలి అని అంటే ఇంకా కింద పల్స్ కానీ మిర్రర్ స్టైల్లో ఉన్న టాజిల్ డిజైన్స్ కానీ థ్రెడ్తో ఉన్నాయి కానీ క్లాత్తో చేసినవి కానీ పెట్టుకొని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పర్ల్ అనేది కుచ్చుకున్నాయి. ఇది సేమ్ క్లాత్తో చేసిన ఒక టాజిల్ అనేది నేను ఇక్కడ అదే సూది దారంతో స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ముడి పెట్టుకున్న తర్వాత సూది దారాన్ని టాజిల్ లోపలికి నుంచి పోనిచ్చి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకుంటున్నాను. పైన అనేది నేను కట్ చేయట్లేదు. ఇప్పుడు దీని ఫైనల్ లుక్ ఎలా ఉందనేది చూద్దాము. ఈ డిజైన్ చాలా ట్రెండీగా ఉంది. లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇవి లెహంగాలకి క్రాప్ టాప్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాలు కానీ అంత ఇష్టంగా కుట్టించుకుంటున్నారు. టాజిల్స్ కూడా అంతే ఇష్టంగా హెవీగా పెట్టించుకుంటున్నారు. దీని లుక్ అయితే ఫైనల్గా ఈ రకంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.